1985 ఆగ్రా నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాడ్గావ్ అనే ఒక చిన్న పల్లెటూరులో కరణ్ సింగ్ ఉరఫ్ టిట్టు అనే ఒక చిన్న పిల్లాడు 2 సంవత్సరాల వయసు కూడా నిండకుండానే అందరికంటే అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. ఏ తల్లిదండ్రులకైనా సరే చిన్నపిల్లలు బాగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ టిట్టు వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడ ఆనందం కంటే భయము, కంగారు ఎక్కువగా ఉంది. ఎందుకంటే టిట్టు చాలా విచిత్రమైన విషయాలన్నీ వాళ్ళతో చెప్తున్నాడు. మా నాన్నకు చెప్పండి, నా భార్య పిల్లని జాగ్రత్తగా చూసుకోమని. ఇక్కడ వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు 3 పూట్ల తిండి పెడుతున్నారు, కానీ నా కుటుంబాన్ని తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుందని చెప్పేసి టిట్టు ఏదో విచిత్రంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మకి ఒక రోజు డౌట్ వచ్చి అడిగింది, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని. అప్పుడు టిట్టు, మీరు నా నిజమైన తల్లిదండ్రులు కారని, నా నిజమైన తల్లిదండ్రులు ఆగ్రాలో ఉన్నారని, నన్ను అక్కడికి పంపించేయండి అని చెప్పేసి సడన్ గా ఏడవడం స్టార్ట్ చేశాడు. టిట్టు వాళ్ళ అమ్మ నాన్నకి చిన్నతనంలో ఇది చేసే మారంలాగా అనిపించి పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. 1988 కల్లా టిట్టుకి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీటి గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. తన అసలు పేరు సురేష్ వర్మ అని, తనకి ఉమా అనే ఒక అమ్మాయితో పెళ్ళయిందని, ఆవిడతో 2 పిల్లలు రోము అండ్ సోము అనే వాళ్ళ పూర్తి పేర్లు, వాళ్ళ అడ్రస్లతో సహా అతను చెప్పడం స్టార్ట్ చేశాడు. మేరీ బహు కా నామ్ ఉమా హై, మేరే పాపాజీ కా నామ్ చందా భారతి హై. ఆగ్రాలో ఉన్న సదర్ బజార్లో తనకి సురేష్ రేడియోస్ అనే పేరుతో ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉందని, दुकान पे लिख रही है सुरेश रेडियो वाला, कोई कहानी भैया ले गया अच्छा लिख के. ఆ షాప్ నుంచి ఒక రోజు తన కారులో ఇంటికి వెళ్తుండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు గన్ తీసుకొని తన తలలో కాల్చారని, ఆ కాల్చిన తర్వాత తను చనిపోయానని చెప్పేసి టిట్టు చెప్పడం స్టార్ట్ చేశాడు. 3 సంవత్సరాల నుంచి టిట్టు కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాడు. కానీ ఫస్ట్ టైం ఇలాంటి విషయాలు వాళ్ళ ఇంట్లో చెప్పిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో చాలా భయపడ్డారు. ఎందుకంటే 5 సంవత్సరాల వయసున్న ఒక పిల్లాడు తన పిల్లల గురించి, తన భార్య గురించి, లేదంటే తన పూర్వ జన్మలో జరిగిన విషయాల గురించి, తన పోయిన జన్మలో ఎలా చనిపోయాడో మొత్తం చెప్తుంటే మనకే ఇంత భయంకరంగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి ఊరు మొత్తం తెలిసిపోయింది. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, పల్లెటూర్లలో ఇలాంటి విషయాలు ఏమన్నా బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మూఢనమ్మకాలు. టిట్టు కూడా అందరు దెయ్యం పట్టింది అనుకున్నారు. అండ్ టిట్టుకి తోటి వయసున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టిట్టుని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ టిట్టు కూడా తన బిహేవియర్ కానీ, తన మాట్లాడే విధానం కానీ చిన్నపిల్లల్లా కాకుండా చాలా పెద్ద వయసున్న వ్యక్తిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మతో కూడా నా భార్య నీలాంటి ముతక చీరలు కట్టదని, తను చాలా కాస్ట్లీ శారీస్ కట్టుకుంటుందని చెప్పేవాడు. నేను రోజు ఈ పేదరికంలో బతకలేకపోతున్నానని, అండ్ నేను ఆగ్రాలో ఉన్న నా బంగ్లాకి వెళ్ళిపోతానని ఒక పెద్ద మనిషి తరహాలో ఇంట్లో ఉన్న ఒక సూట్ కేసుని తీసుకొని తన బట్టలు మొత్తం దాంట్లో సర్దుకొని నేను నా బంగ్లాకి ఆగ్రాకి వెళ్ళిపోతున్నానని బెదిరించేవాడు. भैया तू आगरे जागो तो हम जान न पहचान कहाँ जागो आगरे के नाम में ना रहे तो आई झोला अपने छोटे कपड़ा भरे और झट चल रहे तो जी. కానీ తను బస్సులో కానీ లేదంటే నడుచుకుంటూ వెళ్ళడానికి కానీ సిద్ధంగా లేడు. ఓన్లీ తను తన కారులో మాత్రమే నేను మా ఇంటికి వెళ్తానని చెప్తూ ఉండేవాడు. టిట్టు వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే చిన్నవాడు అండ్ 6వ వాడు. టిట్టు వాళ్ళ పేరెంట్స్ తను చెప్పే విషయాలన్నీ వినలేక చాలా భయపడుతూ ఇక ఈ బాధని తట్టుకోలేక వాళ్ళ పెద్ద కొడుకైన అశోక్ని పిలిచి, టిట్టు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇతనికి ఏమన్నా నిజంగా ఏదన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే ఇతను ఏమన్నా కల్పించి చెప్తున్నాడా, లేదంటే ఇలా ఇతన్ని చేయమని చెప్పేసి ఇంకెవరన్నా నేర్పిస్తున్నారా కనుక్కోమని వాళ్ళ పెద్ద కొడుకైన అశోక్కి ఈ పనిని అప్పచెప్తారు. అశోక్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఆగ్రాలో ఉన్న సదర్ బజార్లో ఈ టిట్టు చెప్తున్న సురేష్ రేడియోస్ అనే ఈ ఎలక్ట్రానిక్ షాప్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపు వెతికిన తర్వాత వీళ్ళకి ఎటువంటి షాపు కనపడకపోవడంతో వాళ్ళు అలిసిపోయి దగ్గరలో ఒక ప్లేస్ లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. అప్పుడే అశోక్ చూపు దగ్గరలో ఉన్న ఒక షాప్ బోర్డు పైన పడుతుంది. ఆ బోర్డు పైన సురేష్ రేడియోస్ అని రాసి ఉంటుంది. అది చూసిన అశోక్ షాక్ గురవుతాడు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా అశోక్ వాళ్ళ చిన్న తమ్ముడు టిట్టు చెప్తున్న ఈ సురేష్ రేడియోస్ అనే షాపే అది చూసిన వెంటనే అశోక్ షాక్ గురవడం అండ్ మైండ్ లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే టిట్టు చెప్తున్న ఈ విషయాలన్నీ నిజంగా నిజంగా టిట్టు సురేష్ కి పునర్జన్మ అని అతను ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ద కేస్ ఆఫ్ టిట్టు.
1983 ఆగ్రా. సురేష్ ఆగ్రాలో ఉండే ఒక బిజినెస్ మ్యాన్. సురేష్కి సదర్ బజార్లో సురేష్ రేడియోస్ అనే ఒక పేరుతో ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. సురేష్ ఆగ్రాలో ఉండే తన బంగ్లాలో తన వైఫ్, 2 పిల్లలు అండ్ తన పేరెంట్స్ అండ్ తన బ్రదర్స్తో కలిసి ఉంటున్నాడు. 1983 ఆగస్టు 28వ తారీఖు, అంటే టిట్టు పుట్టడానికంటే 4 నెలల కంటే ముందు, సురేష్ షాప్లో తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత తన ఇంటికి తెల్ల కారులో వెళ్తూ ఉండగా అప్పటికే సురేష్ని గమనిస్తూ ఉన్న 2 దుండగులు సురేష్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ తీయడానికి హార్న్ కొడతాడో అప్పుడే ఆ 2 గుర్తు తెలియని వ్యక్తులు ఒక గన్తో సురేష్ మీద దాడి చేసి తన తలలో 2 బుల్లెట్స్ని కాల్చి అక్కడి నుంచి పారిపోతారు. ఆ శబ్దానికి బయటకు వచ్చి చూసిన సురేష్ వాళ్ళ పేరెంట్స్కి అప్పటికే సురేష్ చనిపోయి కనపడతాడు. ఈ కేసు 1983లో జరగడం వల్ల అండ్ అప్పటికే అంత పెద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ లేకపోతే సెక్యూరిటీ కెమెరాస్ కానీ ఇలాంటివేమీ లేకపోవడం వల్ల అండ్ ఈ సంఘటన కూడా ఈవినింగ్, అంటే అప్పటికే లైట్గా చీకటి పడుతూ ఉంది అండ్ పెద్దగా జనాభా కూడా అక్కడ రోడ్ల మీద లేకపోవడం వల్ల, అది ఎవరు చూసిన వాళ్ళు లేరు అండ్ ఐ విట్నెసెస్ కూడా లేకపోవడం వల్ల పోలీసులు దాన్ని మిస్టరీగానే వదిలేశారు అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసుని అలానే మిస్టరీగానే క్లోజ్ చేశారు. సురేష్ చనిపోవడం వల్ల 2 పిల్లలు అండ్ సురేష్ వాళ్ళ పేరెంట్స్ బాధ్యత సురేష్ వాళ్ళ వైఫ్ ఉమా మీద పడుతుంది. ఇప్పుడు మనం 5 సంవత్సరాల ముందుకు వెళ్దాం. నవంబర్ 1, 1988 అదే షాప్ ముందు అశోక్ చాలా భయంతో నిల్చొని ఉన్నాడు. అదే భయంతో తను లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక లేడీ నిల్చొని ఉంటుంది. ఆవిడతో మాట్లాడిన తర్వాత అశోక్ అర్థమవుతుంది ఆవిడే సురేష్ వాళ్ళ వైఫ్ ఉమా అని. వెంటనే ఆవిడతో నేను సురేష్తో మాట్లాడాలి, సురేష్ ఎక్కడున్నాడని చెప్పేసి అడుగుతాడు. అండ్ ఉమా సురేష్ గురించి టిట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే అశోక్కి అని వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నాడో అదే స్టోరీని మళ్ళీ అశోక్కి చెప్పడంతో అశోక్కి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఉమా చెప్పే ప్రతి విషయం టిట్టు ఆల్రెడీ వీళ్ళకి చెప్పేశాడు. వాళ్ళ భార్య పేరు, పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు అండ్ షాప్ పేరు, తను ఎలా చనిపోయాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్షరం పొల్లుపోకుండా ఆల్రెడీ అశోక్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాడు టిట్టు. కొన్నిసార్లు నిజం ఎంత భారంగా ఉంటుందంటే మనలాంటి కామన్ పీపుల్కి ఆ నిజాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ప్రజెంట్ అశోక్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. రెండో వైపు ఉమా అలానే అశోక్తో మీకు సురేష్ ఎలా తెలుసని, మీరు సురేష్ గురించి ఎందుకు ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అని అసలు మీరు ఎవరని అడగడం స్టార్ట్ చేసింది. అప్పుడు షాక్ అవ్వడం ఉమా వంతైంది. అశోక్ తన తమ్ముడికి టిట్టుకు సంబంధించిన విషయాలని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా వాళ్ళు భార్గవ్ అనే ఒక ఊర్లో ఉంటారని, వాళ్ళ తమ్ముడు 2 సంవత్సరాల వయసున్న దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీళ్ళ ఇంట్లోకి సంబంధించిన విషయాలు మొత్తం ఇట్లా చెప్తున్నాడని చెప్పిన తర్వాత అందరిలాగానే ఉమా దాన్ని పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే ఈ సురేష్ చనిపోయిన టైంలో ఆయన చావుకి సంబంధించిన వార్తలు అక్కడ న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఈ రేడియోస్లో కానీ వీటిలో చాలా బాగా వైరల్ అయినాయి. అప్పుడు అందరికీ చాలా వరకు విషయాలు తెలుసు అని చాలా మంది చదువు ఉంటారు. అలానే ఈ పిల్లోడు కూడా చదువు ఉంటాడు. సో అలా తెలుసుకుని ఉంటాడని చెప్పేసి ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు అశోక్ 2 సంవత్సరాల వయసు కూడా నిండకుండా సరిగ్గా మాటలే మాట్లాడలేని వయసులో మీ ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ పేరుని అండ్ తను ఎలా చనిపోయాడు, తను ఎక్కడ ఉండేవాడు, షాప్ పేరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ చిన్నపిల్లలా కాకుండా చాలా పెద్దవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఉమాకి ఒకవైపు క్యూరియాసిటీతో పాటు ఇంకొక వైపు కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఉమా అలానే తన అత్తమామలు సురేష్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి ఈ జరిగిన విషయం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు. అండ్ ఒక పక్క వాళ్ళకి వాళ్ళ చనిపోయిన పిల్లాడు తిరిగి వచ్చాడని కొంచెం సంతోషం కూడా ఉంది. కానీ అశోక్ దీనికి ఎలాగైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలని సురేష్ వాళ్ళ ఫ్యామిలీతో ఇలా మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తాను అండ్ టిట్టు మిమ్మల్ని గుర్తుపడతాడో లేదో చూద్దామని చెప్పేసి చెప్తాడు. అండ్ వాళ్ళు దానికి ఒప్పుకొని అందరు కలిసి బాడుగాంకి బయలుదేరతారు. సురేష్ వాళ్ళ ఫ్యామిలీ టిట్టు ఇంటికి వెళ్ళి డోర్ కొడతారు. ఆ టైంలో టిట్టు అక్కడే కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ అయిన వెంటనే సురేష్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని చూసి టిట్టు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని హక్ చేసుకొని పెద్ద పెద్దగా మా అమ్మ నాన్న వచ్చారు చూడండి అంటూ ఆనందంతో అరుస్తూ ఉంటాడు. आई पापा जी आए, माता जी आई, सब आए. అలానే కొంచెం సేపటి తర్వాత అక్కడ వెనకాల నించొని ఉన్న సురేష్ వాళ్ళ వైఫ్ ఉమాని చూసి సిగ్గుపడడం స్టార్ట్ చేస్తాడు టిట్టు. అలానే ఉమాని చూస్తూ ఉమాని తన పక్కకు వచ్చి కూర్చోమని చెప్తాడు. కూర్చున్న తర్వాత పిల్లలు ఎలా ఉన్నారని, నువ్వు ఎలా ఉన్నావని అడగడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత టిట్టు ఉమాతో కొన్ని పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది విన్న తర్వాత ఉమాకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టిట్టు ఉమాతో మాట్లాడుతున్నాడో అవి ఓన్లీ సురేష్కి ఉమాకి మధ్యలో మాత్రమే జరిగిన విషయాలు. చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో ఉండే కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, ఓన్లీ వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయాల్ని టిట్టు ఉమాతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అలా కొంచెం సేపటి తర్వాత అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత టిట్టు ఉమా వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన కార్ని చూసి ఈ మారుతి కార్ ఎవరిది, నా వైట్ ఫియాట్ కార్ ఏమైందని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఉమా సురేష్ చనిపోయిన తర్వాత మేము వైట్ కార్ నమ్మేసి ఈ కార్ను కొన్నామని చెప్తుంది. అప్పుడు టిట్టు కార్ కీస్ తీసుకొని చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవాడిలాగా, ఒక్కసారి కూడా టిట్టు అప్పటికి లైఫ్లో కార్ని ఎక్కలేదు, అలాంటి వాడు కార్లోకి వెళ్ళి కూర్చొని నడపడం స్టార్ట్ చేస్తాడు. అశోక్కి భయం వేసి వెళ్ళి పక్కన కూర్చుంటే
టిటు అసలు ఎలాంటి తడబాటు లేకుండా అండ్ కొత్త వాళ్ళ కాకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఎలా అయితే నడుపుతాడో అలానే కొంచెం దూరం నడిపి మళ్ళీ తీసుకుని వస్తాడు. ఇది చూసిన అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత టిటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆగ్రాకి వెళ్తున్నానని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తనకి తన ఫ్యామిలీ ఆగ్రాకి తీసుకుని వెళ్ళట్లేదని తెలిసిందో వెంటనే టిటు వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని అరవడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంచెం సేపటి తర్వాత సురేష్ వాళ్ళ ఫాదర్ చందా సింగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సురేష్ వాళ్ళ ఫాదర్ చందా సింగ్ అప్పుడు టిటుకి నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, మేము మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తామని తనకి నచ్చజెప్పి హామీ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇదంతా చూసిన టిటు పేరెంట్స్ కి చాలా బాధేస్తుంది. ఎందుకంటే తమ కన్న కొడుకు వాళ్ళని పేరెంట్స్ కాదని ఇంకెవరినో వాళ్ళు మా మదరు ఫాదర్ అని చెప్తే చాలా బాధేస్తుంది కదా. సో సేమ్ అలాగే వీళ్ళు చాలా బాధపడ్డారు. అలాగే సురేష్ వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఖచ్చితంగా సురేష్ అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అసలుకి ఉమా అయితే తన బాడీలో ఉంది ఖచ్చితంగా సురేష్ ఆత్మ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, చాలా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకున్నాడు. కొన్ని డేస్ తర్వాత అశోక్ టిటుని కారులో ఆగ్రాకి తీసుకొని బయలుదేరుతాడు. అండ్ దారిలో టిటుకి కొన్ని టెస్టులు కూడా పెడదామని చెప్పేసి ప్రిపేర్ అవుతాడు. తను నిజంగా వాళ్ళ షాప్ని గుర్తుపట్టగలడా, తను నిజంగా వాళ్ళ ఇంటిని గుర్తుపట్టగలడా, వాళ్ళ పిల్లల్ని గుర్తుపట్టగలడా అని చెప్పేసి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక్కొక్క టెస్ట్ తన మీద చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి తను తీసుకొని ఆగ్రాకి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత టిటు దారిలో అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ షాప్కి సంబంధించిన అడ్రస్ కూడా క్లియర్గా తిని కావాలని వేరే రూట్లో తీసుకువెళ్ళడానికి ట్రై చేసినా కూడా మన షాప్ అటువైపు వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి షాప్కి చూపించి మరీ తీసుకుని వెళ్తాడు. తన లైఫ్లో ఒక్కసారి కూడా ఆ స్ట్రీట్కి కానీ లేదంటే ఆ ఊరికి కూడా రాని టిటు ఆ స్ట్రీట్ని, ఆ షాప్ని లేదంటే ఆ ఊరిని అంత ఫాస్ట్గా గుర్తుపట్టడం అనేది ఇంపాసిబుల్. సో టిటు ఈ టెస్ట్లో పాస్ అయిపోయాడు. ఆ తర్వాత టిటు షాప్లోకి వెళ్ళే విధానం కానీ లేదంటే షాప్లోకి వెళ్ళిన తర్వాత యజమానిలాగా లోపల క్యాషియర్ దగ్గర ఉండి ఈ స్టూల్ మీద కూర్చోవడం కానీ ఇవన్నీ మొత్తం అంతా ఉమా గమనిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే సురేష్ ఎలా అయితే బిహేవ్ చేసేవాడో ఒక షాప్ యజమానిలాగా అలాగే టిటు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ షాప్లో తను చనిపోవడానికంటే ముందు తన షాప్లో ఏమేమి ఉండేవో, తను చనిపోయిన తర్వాత ఏమేమి రెనోవేషన్ జరిగినాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పూసగుచ్చినట్టుగా ఉమాకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఎక్కడా కూడా ఒక చిన్న తప్పు కూడా అతను చెప్పలేదు. ఆ తర్వాత టిటుని షాప్ నుంచి డైరెక్ట్గా కారులో సురేష్ వాళ్ళ బంగ్లాకి తీసుకుని వెళ్తారు. అండ్ బంగ్లాకి వెళ్ళేదానికంటే ముందే సురేష్ ఇద్దరు పిల్లల్ని 10 మంది పిల్లలు అట్లా స్ట్రీట్లో ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆడుకోమని చెప్పేసి పంపిస్తారనమాట. టిటు ఎప్పుడైతే వాళ్ళ ఇంటి ముందు కారు నుంచి దిగాడో, దిగిన వెంటనే ఆ 10-15 మంది పిల్లల్లో సురేష్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చాలా కాన్ఫిడెంట్ గా గుర్తుపడతాడు. అందరికీ ఆల్మోస్ట్ ఈ ఎవిడెన్సెస్ అన్ని చూశాక టిటు ఖచ్చితంగా సురేష్ పునర్జన్మని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే తను చెప్పిన చాలా విషయాలు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయినాయి. అండ్ ఈ కేసు ఇక్కడితో ఆగిపోలేదు. ఈ విషయం చాలా పాపులర్ అయిపోయి ఈ కేసు గురించి మీడియాలో అండ్ రేడియోస్లో వీటన్నిటిలో మారుమోగిపోయింది. అండ్ ఈ విషయం ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ఎన్కే చడ్డా, ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ అనమాట. దీనికి సంబంధించిన ఈ రీసెర్చ్లు చేస్తున్న ఒక పెద్ద టీంకి సంబంధించిన ఒక పెద్ద ప్రొఫెసర్, ఆయనతో పాటు డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అని చెప్పేసి ఇంకొక ప్రొఫెసర్ కూడా ఉన్నారనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి కేసెస్ మీద రీసెర్చ్లు చేస్తున్నారు. సో ఈ విషయం కాస్త వాళ్ళకి తెలిసింది. డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ఒక వెల్ నోన్ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెసర్. ఈయన రీఇన్కార్నేషన్స్, పునర్జన్మలకు సంబంధించి చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు చేశారు. అండ్ ఆయన ఈ పునర్జన్మలకు సంబంధించి చాలా బుక్స్ కూడా రాశారు. ఆయన అడ్వైస్ తో ఆయన కొలీగ్ అయిన ఆంటోనియా మిల్స్ అండ్ ఇంకొక పర్సన్ కలిసి టిటుని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. టిటు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి తనకి కొంచెం దగ్గర అవడం, టిటుని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లడం వల్ల ఆంటోనియా మిల్స్ కి టిటు గురించి అండ్ సురేష్ గురించి కొన్ని విషయాలు బయటకు తెలిసినాయి. అదేంటి అంటే సురేష్ కి చాలా షార్ట్ టెంపర్ ఉండేది. చాలా చిన్న విషయాలకి తను ఊరకనే కోప్పడుతూ ఉండేవాడు అండ్ తనకి షార్ట్ టెంపర్ లాగా వస్తూ ఉండేది అనమాట. అదే విషయాన్ని టిటులో కూడా ఆంటోనియా మిల్స్ కనిపెట్టింది. అదేంటంటే ఒకసారి ఆంటోనియా మిల్స్ టిటుతో కలిసి ఒక షాప్కి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత టిటు ఆ షాప్ ఓనర్కి ధమ్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఈవిడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఆవిడ దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకోకూడదని, డబ్బులు తీసుకుంటే నిన్ను ఏదైనా చేస్తానని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటి అంటే సురేష్ని చంపిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో టిటుకి తెలుసా, అతను తనని గుర్తుపట్టగలదా లేదా అనేది. టిటు చెప్పిన ఒక విషయం అప్పటి మీడియా మొత్తాన్ని అండ్ వీళ్ళ టీం మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. అదే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని టిటు గుర్తుపడడం. అతను ఎవరో కాదు, సురేష్తో పాటు ఉన్న ఇంకొక బిజినెస్ మెన్నే. పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఎవరైతే టిటు ఒకళ్ళ పేరు చెప్పాడో సురేష్ని చంపాడని, అతన్ని కస్టడీలోకి తీసుకుని అతన్ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని డేస్కే అతను నేనే చంపానని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత సురేష్ కేసుని రీఓపెన్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇండియన్ హిస్టరీలో ఒక పునర్జన్మకి సంబంధించిన కేసు కోర్టుకు రావడం ఇదే ఫస్ట్ టైం.
ఆ తర్వాత టిటు కూడా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వచ్చాడు. టిటు అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఈ కేసుకి అన్నిటికంటే పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ బర్త్ మార్క్స్ రిపోర్ట్. సురేష్ని ఏదైతే ప్లేస్లో కాల్చి చంపారో అదే ప్లేస్లో టిటుకి హెయిర్ రిమూవ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్లీ సురేష్కి ఎక్కడైతే బుల్లెట్స్ తగిలినాయో టిటుకు కూడా అదే ప్లేస్లో అదే బుల్లెట్ సైజులో 2 బర్త్ మార్క్స్ కనపడ్డాయి. ఇయాన్ స్టీవెన్సన్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ జన్మలో మనకున్న బర్త్ మార్క్స్కి అండ్ గత జన్మలో మనకు తగిలిన దెబ్బలకి ఒక కనెక్షన్ ఉంటుందని చెప్పేసి ఆయన ఆల్రెడీ రీసెర్చ్ పేపర్స్లో ప్రొడ్యూస్ చేశాడు. అండ్ ఆయన రాసిన బుక్స్లో కూడా కొన్ని ప్రూఫ్స్తో సహా ఆయన మెన్షన్ చేస్తున్నాడు అనమాట. ఈవెన్ ఇదొకటే కాదు, మన హిందూ ధర్మంలో కూడా దీని గురించి చెప్పబడింది. కోర్టులో యాంటోనీ మిల్స్ చేసిన రీసెర్చ్ పేపర్స్ను కూడా సబ్మిట్ చేశారు. అండ్ ఆగ్రా కోర్టు ఈ అన్నిటినీ ఎవిడెన్సెస్ మొత్తాన్ని ప్రాపర్గా చూసిన తర్వాత కోర్టు డిక్లేర్డ్ దట్ సురేషే టిటుగా మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు అని చెప్పి డిక్లేర్ చేసింది. అండ్ సురేష్ని చంపిన 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి శిక్ష కూడా వేసింది. నాకు తెలిసి ఇవి అప్పట్లో ఒక పెద్ద కాంట్రవర్షియల్ అండ్ రెవల్యూషనరీ జడ్జిమెంట్. అప్పట్లో ప్రతి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పెద్ద ఫొటోస్తో అండ్ పెద్ద అక్షరాలతో చాలా రోజులు ఈవెన్ రేడియోస్లో కావచ్చు లేదంటే న్యూస్ ఛానల్స్లో కావచ్చు ప్రతి దాంట్లో మారు మోగిపోయిందనమాట. ఈ శిక్ష పడిన 2 ఎవరైతే ఉన్నారో సురేష్ కేసులో వాళ్ళు అసలు కలలో కూడా ఊహించుండరు. ఇలా చనిపోయిన వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తి వచ్చి వాళ్ళని మళ్ళీ పట్టిస్తాడని చెప్పేసి అయితే వాళ్ళైతే అసలు కల్లో కూడా ఊహించుండరు. సో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే టిటు తనకి ఈ జన్మలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారా లేదంటే సురేష్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉంటున్నాడా అనేది. సురేష్ ఆత్మగా ఈ జన్మలో టిటు రూపంలో వచ్చాడని అందరికీ తెలిసిన విషయమే. కానీ వచ్చింది తన ఆత్మ మాత్రమే, కానీ అక్కడ బాడీ వచ్చేసి ఒక చిన్న పిల్లడిది. సో అతను ఉమాకి ఒక హస్బెండ్గా ఉండలేడు అండ్ 2 పిల్లలకి తండ్రిగా కూడా ఉండలేడు, ఎందుకంటే తనకి స్టిల్ ఇంకా 5 సంవత్సరాలే కాబట్టి. అలాగే సురేష్ వాళ్ళ తల్లిదండ్రులకి ఆల్రెడీ తెలుసు కొడుకుని కోల్పోతే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. సో అందుకనే టిటు తనకి ఈ జన్మలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర బాడుగాలనే ఉండి చదువుకొని ఒక ప్రొఫెసర్గా ఇప్పుడు మన ముందున్నాడు. అండ్ అతని పేరు వచ్చేసి తరణ్ సింగ్ స్టిల్ ఇప్పటికీ కూడా తన గత జన్మ జ్ఞాపకాలతో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా ఆగ్రాలో ఉన్న ఉమా ఫ్యామిలీని కూడా వెళ్ళి కలుస్తూ ఉంటాడు. తరణ్ సింగ్ నమ్మేది ఏంటి అంటే గడిచిపోయిన గతాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం, జరిగిపోయేది ఏదో జరిగిపోయింది, ఓన్లీ జరగబోయేది మాత్రమే మన చేతిలో ఉందని నమ్ముతాడు. అండ్ ఈ పునర్జన్మకి సంబంధించిన ఈ విచిత్రమైన కేసుని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఒక లైఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ కాదు, ఇది యాక్చువల్గా ఒక సర్కిల్ లాంటిది అనమాట. ఎందుకంటే జీవి ఎక్కడైతే మొదలవుతుందో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి కలిసిపోతుంది. సో అది ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఎంతైతే లోపల ఆనందం కలిగిందో లేదంటే నాకు ఎంతైతే గూస్ బంప్స్ వచ్చినాయో మీకు కూడా నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.